బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. హత్య కేసులో జీవితకాల కారాగార శిక్ష పొందుతున్న అతడికి అనారోగ్యం సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కానీ అక్కడ ఆయన చేసిన రొమాంటిక్ చేష్టలతో ఇప్పుడు పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంత్ ఆసుపత్రి బెడ్ మీదే ఒక మహిళతో రొమాంటిక్ సంభాషణల్లో పాల్గొన్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోల ప్రకారం పోలీసులు అతనికి సహకరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రౌడీ షీటర్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. శిక్ష అనుభవిస్తున్న నేరస్తుడికి ఇలా స్వేచ్ఛ ఇవ్వటం ఎంతవరకు సమంజసమనే చర్చలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మెయిన్ రోడ్పై తిరుగుతూ 28 మందిపై విరుచుకుపడింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పిచ్చి కుక్కను బంధించినట్లు సమాచారం. బాధితులకు మెరుగైన వైద్యం అందించినట్లు ఆసుపత్రి డాక్టర్ సుష్మా వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. మాకు 28 to 30 మంది డాగ్ బైట్స్ కుక్క కాటు అని వచ్చారండి. మ్యాక్సిమం ఎక్కువగా పెద్ద గోపురం దగ్గర ఒకరి తర్వాత ఒకరు కలిసేసింది మీద పడిపోయిందని వచ్చారు. అందరికీ ఇంజెక్షన్స్ ఇచ్చి అబ్జర్వేషన్లో ఉంచుకున్నాము. బాగా ప్రమాదకరంగా ఎవరిని కరవలేదు, బట్ ఎక్కువ మందిని కలిసింది కాబట్టి అబ్జర్వేషన్లో ఉంచుకున్నాము. ఇంతవరకు అయితే 28 మంది వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా ఏరియాస్ నుంచి కూడా కొన్ని వస్తున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కమిషనర్ గారికి, మంత్రి గారికి అందరికీ చెప్పారు. మనకి ఆ డాగ్ని కూడా క్యాచ్ చేశారు. పెదగోపురం దగ్గర రోడ్డు పక్కన బండి ఆఫ్ చేసి రోడ్డు అవతల వైపు దేవాలయం దగ్గరికి వెడుతున్నాను. వెడుతుంటేనే ఈ లోపల వెనక నుంచి ఒక పరిగెత్తుకొచ్చి గమ్మున పీకింది. పీకడంలో నాకు కొంచెం కాలు మీద గాయాలయ్యాయి. అది పొద్దున 9:15 నన్ను కరిచింది. ప్రస్తుతం సమయం 2 వస్తుంది. ఇంచుమించు 25 మంది వరకు కరిచిందని చెప్పేసి అని చెప్తున్నారు. 15 మంది సుమారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వెంటనే వైద్యం బట్టికి బాగా చేశారు. ప్రస్తుతం కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కూడా వేసి కాసేపు అబ్జర్వేషన్లో ఉండాలి. మీరు ఏమైనా తినకపోతే తిని అలా కూర్చొని ఉండండి చెప్పేసి నాకు సీట్ అది ఇచ్చారు. అక్కడ కూర్చున్న వాడిని కొంచెం అటు ఇటు నొడుద్దామని బయటకు పెదగోపురం దగ్గర రోడ్డు పక్కన బండి ఆఫ్ చేసి. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఇంట్లో సిలిండర్ పేలింది. ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్లోకి గ్యాస్ ఎక్కిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు ఎం కృష్ణ, ఎన్ లక్ష్మి, ఎన్ శిరీషాలుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూయార్క్ సిటీలోని రెస్టారెంట్లో కాల్పులకు తెగబడిన దుండగులు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. క్రౌన్ హైట్స్లోని ఫ్రాంక్లిన్ అవెన్యూలో ఉన్న ట్రేస్ట్ ఆఫ్ సిటీ లాంచ్ అనే రెస్టారెంట్లోకి కొందరు తుపాకులతో చొరబడ్డారు. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా తూటాలతో విరుచుకుపడ్డారు. ఊహించని దాడితో భయభ్రాంతులకు లోనైన అక్కడి వారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కానీ ముగ్గురు చనిపోగా 8 మంది గాయపడ్డారు. గన్ ఫైర్ విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. భారతీయుల సంక్షేమమే ప్రధాని మోదీకి ముఖ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులకు అన్ని రకాలుగా కేంద్రం ఖర్చు పెడుతుందని తెలిపారు. వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఒడిసిపడుతూనే అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. డైరీ ప్రొడక్షన్లో భారత్ మొదటి స్థానంలో ఉందని అన్నారు. 50 నుండి 60% వరకు ప్రజలు రైతాంగంపై ఆధారపడ్డారని తెలిపారు. నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి కూడా సుమారు 50% నుంచి 60% ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. రైతుల యొక్క సంక్షేమం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదంటాము, రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఉండదంటాము. కాబట్టి రైతులు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఆధునికమైనటువంటి పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ దానితో ప్రధానంగా ఈ యొక్క ఎరువుల ఉపయోగాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం. నేచురల్ ఫార్మింగ్ మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలుసు, మేము కూడా వ్యవసాయదారుల కుటుంబం. ఏ రోజు కూడా మేము ఫెర్టిలైజర్ వాడేటువంటి వాళ్ళం కాదు. మా ఇంటికి కావలసినటువంటి బియ్యం కానీ, మా ఇంటికి కావలసినటువంటి గోధుమలు కానీ, మా ఇంటికి కావలసినటువంటి జొన్నలు కానీ, మా ఇంటికి కావలసినటువంటి కూరగాయలు కానీ, మా ఇంటికి కావలసినటువంటి యూజబుల్ ఆయిల్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ, దినుసులు కానీ అన్ని రకాలుగా మా పంటలోనే రైతులు పండించేటువంటి వాళ్ళు. ఆ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ ప్రతి రైతు గత కొన్ని సంవత్సరాల క్రితం చేసేవారు. వరుసగా ఈరోజు పద్ధతులు మారుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రైతులను కోరేది ఒకటే, సాధ్యమైనంత వరకు ప్రతి రైతు ఒక పార్ట్ 1/4 అయినా సరే మీ పంట సంచార జాతుల కోసం బీజేపీ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి జయప్రకాష్ తెలిపారు. ఈ నెల 30న విజయవాడలో సంచార విముక్త జాతుల మహాసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంచార, అర్ధ సంచార, విముక్తి జాతుల వారి కలకల సహకారం కోసం బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో వారి జనాభా లెక్కలు మొదలుపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం సట్ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఉందో, అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా అధికారిక ఫలాలు సమఫలాలు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ఆలోచన ఉందో దానికి తగినట్టుగా ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో ఈ సంచార జాతులు గతంలో కనుక మనం చూసినట్లయితే గతంలో 1947 కంటే ముందు రాజప్రసాదాల్లో ఉన్నప్పుడు వారందరూ కూడా యుద్ధ తంత్రాలు నేర్పించేటటువంటి నిపుణులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు. అదేవిధంగా వారు మన యొక్క జానపద కళలను కూడా ప్రజలందరిలోకి కూడా తీసుకొని వెళ్తూ అనేక రకాలుగా ప్రజల మధ్యకి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళినటువంటి జాతులుగా వారు గుర్తింపు పొందినటువంటి భారతదేశపు మూలాలు కలిగినటువంటి జాతులుగా గుర్తింపు పొందినటువంటి వీళ్ళందరినీ కూడా బ్రిటిషర్లు పరిపాలనించేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఒక క్రిమినల్స్గా చూస్తూ వారందరికీ కూడా అర్థమైనటువంటి విషయం ఆ సందర్భంగా వీళ్ళు కనుక యాక్టివ్గా కనుక ఉన్నట్లయితే ప్రజలు ఉత్తేజితులై వీరు పాడేటటువంటి జానపద కళాకారుల ద్వారా వెళ్ళేటటువంటి సమాచారం ప్రజల్లో ఉత్తేజితం తీసుకొచ్చి స్వాతంత్రం సిద్ధించే దిశగా వెళ్తుందని గ్రహించి వారు ఆ రకంగా వారందరినీ కూడా ఒక క్రిమినల్స్గా చూపించే. దేశవ్యాప్తంగా ఈ సంచార జాతుల వాళ్ళు దగ్గరగా 11 కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 60 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉన్నారు. మరి వీళ్లకు సమాజంలో ఎలాంటి గుర్తింపు లేదు.
వీళ్లకు కనీస ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కు కూడా లేదు. తద్వారా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఫలాలను వీళ్ళు అనుభవించే పరిస్థితి లేదు. మరి వీళ్ళు స్వాతంత్రం రాకపూర్వం రాజుల కాలంలో రాజప్రసాదాల్లో మరి యుద్ధ విద్యలు నేర్పుతూ కర్రసాము, కత్తి విద్య, గుర్రపు స్వారీ లాంటి ఎన్నో విద్యలు నేర్పుతూ సమాజానికి ఆదర్శంగా ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేశారు. అలాగే తోలు బొమ్మలాటలు, గంగిరెద్దులు, హరికథలు, బుర్రకథలు కూడా వీళ్ళు చెప్తూ సమాజానికి ఎప్పటికప్పుడు తమ సంస్కృతిని వారసత్వానికి వారధిగా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి సంస్కృతికి వారధిలాగా ఉన్నటువంటి వీళ్లను అప్పటి రోజుల్లో బ్రిటిష్ పరిపాలకులు వీళ్ళు సమాజంలో మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ప్రజల్లో స్వాతంత్రకాంక్ష రగిల్చి ప్రజలను మాపై రెచ్చగొడుతున్నారనే ఒక ఆలోచనతో వీళ్లను జైలు పాలు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో పాతగుట్ట వరకు బీటీ రోడ్ పనులను ప్రభుత్వ బీర్ల ఐలయ్య పూజలు చేసి ప్రారంభించారు. 2 నెలల్లో నాణ్యమైన రోడ్డును పూర్తి చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో యాదగిరిగుట్టలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్టను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణం చేపడతామన్నారు. పాతగుట్ట రోడ్డును ఇప్పటికైనా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని స్పష్టం చేశారు. అర్హులందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధికి పార్టీ భేదం లేకుండా అందరూ సహకరించాలని కోరారు. అనంతరం పాతగుట్టకు వెళ్లే టాంగా నడిపారు. యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, మంత్రుల సహకారంతో యాదగిరిగుట్టను అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు స్థానిక ప్రజలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజాపాలనలో భాగంగా 10 ఏళ్ల కళ ఇక్కడ పాత లక్ష్మణస్వామి టెంపుల్ వరకు 2 కిలోమీటర్ల పైచిలకు బీటీ రోడ్డు, డాంబర్ రోడ్డు దాని పనుల శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం. పైచిలుకున్న దానికి 2 కోట్ల చిల్లర బీటీ రోడ్డుకు, 3 కోట్ల చిల్లర సైడ్ డ్రైనేజ్ కలిపి 5 కోట్లతోటి ఇక్కడి నుంచి పాత లక్ష్మణస్వామి వరకు వేయబోతున్నాం. ఇదే కాకుండా ఇచ్చిన అధికారులకు, నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 10 ఏళ్ల కళను ఈరోజు నెరవేర్చబోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈరోజే పనులు ప్రారంభించి 2 నెలల్లో 2.5 కిలోమీటర్ను పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చే భక్తులకు కానీ, స్థానిక ప్రజలకు కానీ అక్కడ పాతగుట్టకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెంట్రల్ నిధుల నుంచి 3,60,00,000 తీసుకొచ్చి నల్ల చెరువును కూడా ఒక పర్యాటక కేంద్రంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా కొండపై కానీ పాతగుట్టకు పోవడానికి ఇరువైపుల రోడ్లను వెడల్పుగా చేసుకొని ఇలా బీటీ రోడ్లు పనులు ప్రారంభించుకున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో అభివృద్ధి జరుగుతుంది. గత పాలకులు ఏమైనా గుట్టనే కట్టి తప్ప స్థానికంగా అభివృద్ధిని మర్చిపోయారు. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇక్కడ ఇందిరా మిల్లే కానీ, రేషన్ కార్డులు కూడా ఇలా నిజామాబాద్ జిల్లా కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నిండుకుండలా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని విష్ణుపూర్తి బాబ్లీ ప్రాజెక్టుల ద్వారా వరద నీరు రావడంతో గంగమ్మ ఉగ్ర రూపం దాల్చింది. నీటి ఉధృతికి పురాతన శివాలయం నీటి మునిగింది. గోదావరి పరవళ్లు తొక్కటంతో వంతెనకు, చెరువులో నీటి ప్రవాహం ఉధృతి సంతరించుకుంది. గోదారమ్మ ఉగ్ర రూపం వీక్షించడానికి పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేస్తుంది. కందుకుర్తి వద్ద వస్తున్న నీటి ప్రవాహంతో గోదావరి బ్రిడ్జ్ సందడిగా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో నిర్మాత సి కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. నేనెప్పుడు ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నిర్మాతలు బాగుండాలని కోరుకుంటా. సినిమాకి సంబంధించి నిర్మాతే కీలకం. నా వంతుగా కార్మికులతోనూ మాట్లాడతా అని చిరంజీవి అన్నారని కళ్యాణ్ తెలిపారు. ఇరు వర్గాలకు న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేబర్ కమిషన్ రూల్స్ ప్రకారం సినిమాలకు పనిచేయలేం. ఓ కుటుంబంలా పనిచేయడం చిత్ర పరిశ్రమలో అలవాటైంది. కార్మిక శాఖ పేర్కొన్న వేతనాల కన్నా ఎక్కువగా ఇస్తున్నాం. ఆ శాఖ నిబంధనల ప్రకారం భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఖర్చులు భరిస్తూ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య ఎప్పుడూ ఐక్యత ఉండదు. ఏడాదిలో సుమారు 300 సినిమాలు రూపొందితే వాటిలో 60 చిత్రాలే పెద్దవి అని పేర్కొన్నారు. ఇప్పుడు
నాకు 6 to 6 ఉంది, 9 to 6 చేస్తా, 8 hours కదా. మధ్యాహ్నం భోజనం నేను ఎందుకు పెట్టాలి, కాఫీ టిఫిన్ నేను ఎందుకు ఇవ్వాలి? ఈ కాదు, వాటి దగ్గర ఇది ఒక ఫ్యామిలీ లాగా అలవాటు అయిపోయింది. ఒక 50 సంవత్సరాల నుంచి ఇది ఒక ఆర్గనైజేషన్లు, అసలు ఇది ఇండస్ట్రీయే కాదు. గవర్నమెంటే ఇప్పుడు దాకా ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఐడెంటిఫికేషన్ ఇవ్వాల. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉండేటప్పుడు పార్లమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీని ఇండస్ట్రీ చేద్దామన్నారు, కానీ ఇప్పటివరకు జరగల. అవి కాదు, ఏదో విధంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి, తొందరలో షూటింగ్లు స్టార్ట్ అవ్వాలి. మనం కోరుకోవాల్సింది అదే. వాళ్ళు ఇళ్ళు ఇద్దరు ఇంట్లో ఫ్యామిలీ లాగా షార్ట్ అవుట్ డెఫినెట్గా ఈరోజు ఈవినింగ్ రేపు సాయంకాలం లోపల మాత్రం పరిష్కారం అవుతుందనే గట్టి నమ్మకం నాకుంది. పరిష్కరింపబడద్ది. సంజీవ్ గారిని మేము కలవటానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అదేమీ ఇది కాదు కదా, అసలు అది కానే కాదు. వాళ్ళు అడిగారు, ఆయన ఇప్పుడు మిమ్మల్ని కలవాలి సార్ అన్నారు. పెద్ద దిక్కుగా ఆయనకి చెప్పుకుందామని చెప్పి వాళ్ళకు ఉండే సమస్యలు ఏదైనా ఉంటే చెప్దామనేది తప్పితే దీంట్లో చిన్న ప్రొడ్యూసర్కి పెద్ద ప్రొడ్యూసర్కి యూనిటీ ఎప్పుడు ఉండదమ్మా. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు ఈ సంవత్సరం 300 సినిమాలు జరిగితే దాంట్లో 60 సినిమాలే పెద్ద సినిమాలు. కావాలంటే మీరు లిస్టు తీసుకోండి. బీజేపీ చెప్పు చేతల్లో ఈసీ నడుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. ఈసీ ఓట్ల చోరీ చేస్తుందని ఆరోపించారు. నేడు ప్రెస్ మీట్ పెడితే అఫిడవిట్ అడుగుతున్న ఈసీ బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెడితే మాత్రం అఫిడవిట్ కోరటం లేదని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలో చేపట్టిన ఎస్ఐఆర్ ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇవాళ బీహార్లోని సస్రాంలో ఓట్ అధికార యాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. బీహార్లో చేస్తున్న ఎస్ఐఆర్ అసలు రంగును బయటపెడతామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ జరుగుతుందని, దీన్ని అడ్డుకొని తీరుతామని రాహుల్ గాంధీ వెల్లడించారు. इलेक्शन कमीशन ने मुझसे एफिडेविट मांगा और किसी से एफिडेविट नहीं मांगा. कुछ दिन पहले बीजेपी के लोग प्रेस कॉन्फ्रेंस करते हैं, उनसे कोई एफिडेविट नहीं मांगा. मुझसे एफिडेविट मांगा. कहते हैं कि आप एफिडेविट दो कि आपने जो हमें कहा, आपने जो डेटा रखा है वो सही है. उन्हीं का डेटा है, उन्हीं के आंकड़े हैं, मुझसे एफिडेविट मांग रहे हैं. हमने उनसे सीसीटीवी जो वीडियोग्राफी है वो मांगी, मना कर दी. भाइयों और बहनों, मैं आपको इस स्टेज से कह रहा हूं कि पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं. और इनकी आखिरी साजिश यह है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें. और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.